కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధికి బాట. 1,79,00,000లలో ఐలా వాకలిపూడి నిధులతో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన. పారిశ్రామికవేత్తలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిధులను అందిస్తుంటే పారిశ్రామికవేత్తలు మాత్రం తమ సమస్యలున్నాయని కూడా తెలియబరచకుండా ఉన్నారని ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసి జెడ్ఎం రమణారెడ్డి ఆధ్వర్యంలో 1,79,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఓఎన్జీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు మాట్లాడుతూ సుమారు 44 వరకు ఇండస్ట్రీలు ఉన్నాయని, అయితే దీనికి సంబంధించి మేనేజర్లు రాలేదని, కేవలం 8 మంది మాత్రమే రావడం జరిగిందని, అభివృద్ధి కావాలంటే వారు మాకు కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వలేదని, ఎంపీ, ఎమ్మెల్యే నిధులు కూడా వీరికి అందించి అభివృద్ధి కోసం మేము పాటుపడుతుంటే వారు కనీసం ఇలాంటి కార్యక్రమాలకు కూడా రాకుండా ఉండటం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి మీటింగ్లకు రాకుండా ఉన్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాసబాబా, నున్న దొరబాబు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, లీలావతి, బొరిశెట్టి రామకృష్ణ, చిన్న పరిశ్రమలు ఏడి గణపతి, కార్యదర్శి పాండు రంగారావు, కూటమి నాయకులు తాటికాయలు వీరబాబు, కరెంట్ల గోవిందు, గేదెల చిన్నారావు, మాతా లక్ష్మణరావు, బోలా కృష్ణమోహన్, లాయర్ పద్మజ, శెట్టి బాబురావు, మానేపల్లి పండు, కనిగిరి సత్యనారాయణ, కనితి శ్రీనివాస్, సందిపర్తి తాతబ్బాయి, రామశెట్టి సునీల్, మల్లె భాస్కర్రావు, సోదే ముసలయ్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ ఎవరి కోసం అయితే పెట్టారో నిజంగా ప్రజాప్రతినిధులకి ఎంత మంచి ఉద్దేశం ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభివృద్ధి చేయడానికి ఎంత మంచి ఉద్దేశం ఉందా అనేది ఇక్కడ ఉన్న అటెండెన్స్ చూస్తే తెలుస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొత్తం ప్రజాప్రతినిధులు డిపార్ట్మెంట్ అంతా ఉంటే మీరు మీకోసం 9,60,00,000తో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కట్టడం, అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా పారిశ్రామిక ఎదిగే విధంగా అనుకూలంగా ఉండేలాగా అన్నీ చేయడం, ఈ కాంప్లెక్స్ లో సుమారు 250 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేలాగా ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్న బేసిక్ ఫెసిలిటీస్ అంటే సిసి రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడం కోసం మీ ఇండస్ట్రీస్ ఇంకా బాగుండాలి, మీకు ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి అందరూ ఈ మీటింగ్ అటెండ్ అయితే బేసిక్ ఇంట్రెస్ట్ కూడా లేకుండా అంటే మేనేజర్ కేటగిరీ నుంచి కూడా ఒకళ్ళు రాకుండా అసలు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు జగన్ గారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలని కూడా తెలియట్లేదు అసలు. పోనీ ఎవరు రాలేదండి, మళ్ళీ కొన్ని కండక్ట్ చేద్దామని కూడా వచ్చేయమన్నారు మనందరినీ. దేనికి మీటింగ్? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు, వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఇండస్ట్రీస్కి ఏం కావాలి, వాళ్ళ కోసం కావాల్సిన రోడ్లు, వాళ్ళ కోసం కావాల్సిన ట్రైన్లు వేద్దామంటే కూడా రాకపోతే ఎలాగా? ప్రజలు సహకారం సార్, ప్రజలందరూ సహకరిస్తున్నారు అసలు లేకపోతే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనలోంచి వచ్చిన మాకు వచ్చిన సూచన మేరకు ఇండస్ట్రియల్గా కాకినాడని డెవలప్ చేయాలా, తద్వారా అనేకమైనటువంటి ఉద్యోగాలు, అనేకమైన చిరు వ్యాపారాలు అన్ని రావాలనేటువంటి ఒక ఆలోచనతో మేము అందరం కూడా గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ మాజీ మంత్రి గారు, అందరూ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరూ కూడా మనం ఇవాళ ఒక మీటింగ్ రావడం జరిగింది. అలాగే ఒక 2 నెలల క్రితం ఎంఎస్ఎంఈ ద్వారా ఎవరైనా సరే చిన్న సైజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసి 9 కోట్ల చిల్లరతో నిర్మాణం చేసి, ఆ నిర్మాణం చేసిన దాంట్లో ఒక యువకుడు ఉత్సాహవంతమైన యువకుడు వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకుని రన్ చేసుకోవడానికి, చిన్న స్మాల్ స్కేల్ రన్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తా ఉన్నాం. అలాగే మౌలిక సదుపాయాలు తయారు చేద్దాం అనే ఉద్దేశంతో జడ్ఎం గారు మేము కూడా మనం కూర్చొని చర్చించుకున్నప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే డెవలప్మెంట్కి కొంత డబ్బు ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటాం, కొంత డబ్బు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా తెచ్చుకుంటాం, కొంత డబ్బు
ట్యాక్సుల ద్వారా తెచ్చుకుంటాం. ఇక్కడ లోపించింది ఏంటంటే 44 కంపెనీలు ఉన్నాయి. 44 కంపెనీల్లో చాలా వరకు లాభసాటిగానే నడుస్తూ ఉన్నాయి. లాభసాటిగా నడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముందు ముందు ఇక్కడ కాకినాడలో ఇండస్ట్రీ పెట్టారంటే ఇండస్ట్రీ లాభసాటిగా వెళ్ళాలని మా ఆలోచన. అలాగే ఈ మౌలిక సదుపాయాలు కంపెనీలు పెద్దలే అవ్వచ్చు, కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, దాంట్లో ఒక వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, వెహికల్స్ తిరిగి వెహికల్స్ కానీ, అటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కాకుండా మామూలు వెహికల్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కుటుంబాలయే అని మీ అందరికీ తెలుసు. వారందరూ ఇక్కడ వెహికల్స్కి రిపేర్లు వస్తూ ఉంటే ఒక టైర్ పోతే ఎంత బాధపడవలసిన పరిస్థితి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మీరు సరైన టైంలో మీరు ట్యాక్స్ కడితే మేము ఖచ్చితంగా మేము కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేస్తాం. ఈవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ స్థాయిని ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు నేను మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్తే కూడా కొంచెం నిర్లక్ష్య ధోరణితో చాలామంది రాను. అయినా సరే వచ్చిన వాళ్ళు సమస్యలు వినడం జరిగింది. అలాగే ఏదైతే తీర్మానాలు చేద్దాం అనుకుంటున్నాం తీర్మానాలు కూడా చేసాం. తీర్మానాలు చేసి డెవలప్మెంట్కి ఎక్కడ అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఒక విషయం చెప్తా ఉన్నాను, అంత నిర్లక్ష్యంగా ప్రజలను కానీ ప్రజాప్రతినిధులు కానీ అంత నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. మీకోసం పనిచేస్తాం అనుకున్న వ్యక్తుల్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దని చెప్పి కంపెనీ యజమాన్యాలకు చాలామందికి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఎప్పుడు మీరు కరెక్ట్గా ఉంటే మీ వెనకాల మేము ఎప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటామని చెప్పి, అలాగే స్థానిక ప్రజల పక్కన కూడా మేము ఉండవలసిన అవసరం ఉంది. ఆ రెండు కళ్ళుగా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ